విజయసాయిరెడ్డిపై హిందూ సంఘాల నేత తుర్గా శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్కి అనుకూల కోవర్టు రాజకీయాలు చేయడానికే విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్లో విచారణకు వచ్చిన విజయసాయిరెడ్డి విచారణ విషయాలు చెప్పకుండా వ్యక్తిగత విషయాలు చెప్పాడని అన్నారు. లిక్కర్ స్కామ్ విషయాలు సాయిరెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియవని విమర్శించారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అది కూడా లిక్కర్ స్కామ్ లో సిట్టు విచారణ కోసం పిలిస్తే ఆ సందర్భంగా వచ్చి సిట్టు విచారణలో ఏం జరిగింది అని చెప్పడం మానేసి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, ఆయన మీడియాకి ఏం చెప్పదలుచుకున్నాడో అవన్నీ చెప్పేస్తున్నాడు వరుసపెట్టి. సరే, కొన్ని సిట్టు అడిగింది అన్నాడు, కొన్ని ఏమో ఈయనంతటి ఈయన మీడియాకి చెప్పదలుచుకున్న మాటలన్నీ కూడా మాట్లాడేశాడు. అన్నీ అయిపోయినాయి. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత చాలా క్లియర్గా డౌట్ వచ్చేది ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి అనుకూల కోవర్టుగా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నట్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా అలాగ ఉన్నాయి. అసలు లిక్కర్ స్కామే జరగలేదంటాడు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఎవరో చెప్పాలి, నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఈయనే అసలు అక్కడ మొదటి మీటింగులు, రెండో మీటింగు, మూడో మీటింగు అన్ని మీటింగులోనూ ఉన్నది ఈయనే. అందువల్ల ఈయన కన్నా ఎక్కువ ఎవరు తెలుస్తుంది? మళ్ళీ ఎవరు రాజకేశ్ రెడ్డికి తెలుసు, అది ఇది ఏదో చెప్తున్నాడు. అసలు లిక్కర్ స్కామ్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదన్నట్లాగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒకవేళ జరిగితే కనుక అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం అనేది క్లియర్గా చేస్తున్నాడు ఈయన. మళ్ళీ ఈయన మాట్లాడుతున్న మాటల్లో రాబోయే రోజుల్లో ఈయన ఏం చేయబోతున్నాడు, బహుశా ఒక పార్టీ పెడతాడో ఏదో అయ్యి ఉంటుంది. అది సరే, అది ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. నేను ఒక మధ్య మార్గాన్ని ఎంచుకున్నాను అంటే, ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాకుండా ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుంటున్నానని చెప్తూనే, ఒక ప్రతిపక్ష పార్టీ ఇంకొక ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తే దానికి పస ఉండదు, ఆ విమర్శల్లో అధికార పార్టీనే విమర్శించాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటి, రాబోయే రోజుల్లో నేను అధికార పార్టీని విమర్శిస్తాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శించను అని క్లియర్గా ఆయన చెప్తున్నాడు.